హాయ్ నమస్తే అండి. టీచర్స్ అందరికీ, ఫ్యాకల్టీస్ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మన తెలుగు ఎగ్జామ్స్ ఫ్యాకల్టీస్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడానికి మీరంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీలో చాలామంది ఇప్పటికే గూగుల్ ఫామ్స్ కూడా నింపి పంపారు. వాటన్నిటిని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, దీంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లు, లెక్చరర్స్ ప్రైవేట్గా అంటే మాలాంటి ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో ఫ్యాకల్టీస్గా వీడియోలు చేయడానికి వీలు పడదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు అని చెప్తున్నారు. ఒకవేళ లేదు, అట్లా ఏం లేదండి రూల్ అని మీకు ఏమన్నా అనిపిస్తే ఒక్కసారి మీ ఎంఈఓలు, టీచర్లు అయితే ఎంఈఓలు, డిఈఓలు, లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ లెక్చరర్స్ అయితే వాళ్ళ కన్సర్న్డ్ ఉన్నతాధికారులతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదొక పాయింట్ అండి. తర్వాత ఏంటంటే, ప్రస్తుతం అంతా కూడా డిజిటల్ యుగం నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. వీడియో, ఆడియో క్లారిటీ బాగా ఉంటేనే యూట్యూబ్లో అయినా కానీ, లేకపోతే మాలాంటి ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో కానీ అవకాశం అనేది ఎక్కువగా వ్యూస్ చూడటానికి రావడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అలా ఉంటేనే చూస్తారు చాలా వరకు కూడా. అయితే కోర్స్ పర్చేజ్ చేయడానికి కూడా వాటికే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు డిజిటల్ వైట్ బోర్డులలో లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇదే విషయం నేను ఇచ్చినటువంటి వీడియోలో కూడా చెప్పాను క్లియర్గా. మీకు అవైలబుల్గా డిజిటల్ వీడియో కనుక, డిజిటల్ వైట్ బోర్డు కనుక ఉంటే మాత్రము అందులో వీడియో తీసింది మీ అందులో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు వీడియో తీసినటువంటి వీడియోని మాకు పంపండి. ఒక చిన్న క్లిప్ చేసి దాన్ని పంపండి. ఏదో 5 నిమిషాల్లో, లేకపోతే 3 నిమిషాల్లో, 4 నిమిషాల్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి పంపండి. అంతేగాని వైట్ బోర్డులో కానీ, లేదా బ్లాక్ బోర్డులో తీసిన వాటిని అయితే పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపరండి స్టూడెంట్స్. ఇప్పుడు బాగా ఇదైపోయింది. తర్వాత అదొకటి. మీ ప్రజెంటేషన్ని మీరు పంపిస్తే, ఆ వీడియో కనుక మాకు పంపిస్తే మీ ప్రజెంటేషన్ మా టీం ఉన్నది, మా టీం చూస్తారు, మా ఫ్యాకల్టీస్ టీం ఉంది, వాళ్ళు చూసి వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఓకే అంటే అప్పుడు మిమ్మల్ని మేము బోర్డులోకి తీసుకుంటాం అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే, అలాంటి ఫెసిలిటీ లేదండి మాకు, మరి మేమేం చేయాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే మాత్రం మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్లోనే మా ఫ్రెండ్ దగ్గర ఎక్కడైనా ఒక చోట మేము ఒక ఆఫీస్ పెట్టాలని చూస్తున్నాం. ఆఫీస్ దగ్గర కానీ ఒక వైట్ బోర్డు ఒకటి మేము అలాట్ చేయాలని చెప్పి చూస్తున్నాము. మీరు వచ్చినప్పుడు ఆ వైట్ బోర్డు ఒక రోజు ఇక్కడ 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. మీకు కావాల్సినటువంటి 10 పాఠాలు, 8 పాఠాలు, 20 పాఠాలు ఎన్ని ఉంటాయని ఆ రోజులు మీరు డివైడ్ చేసుకుని ఆ వైట్ బోర్డులో చెప్పేసేస్తే మేము వీడియో తీస్తాము. ఆ వీడియో తీసి వాటిని ఎడిటింగ్ చేసి పెడతాం అనమాట. అయితే ఈ ఫ్యాకల్టీస్ హైదరాబాద్ మణికొండలో ఇట్లాంటి ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు చర్చలు దశలో ఉన్నాయి అవి. అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం మీకు తొందరలోనే అప్డేట్ ఇస్తాను. ఏమంటే రేపు ఎల్లుండి కాదు కానీ ఒక వారం 10 రోజుల్లో మీకు అప్డేట్ అనేది నేను ఇస్తాను కంపల్సరీగా. డీల్ కుదిరితే ఎమ్మటే ఇస్తాను. అదొకటి. అయితే మేము సబ్జెక్ట్ వారీగా ఫ్యాకల్టీస్ నుంచి వీడియోస్ తీసుకుంటాము, వాటిని కోర్సులలో పోస్ట్ చేస్తాం. ఇండివిజువల్గా ఎవరి కాళ్ళే 10 మంది 20 మంది కోర్సులు పెట్టేస్తే తీసుకునే పరిస్థితి కూడా ఉండదండి. అందువల్ల ఏం చేస్తామంటే, నవోదయం ఉందనుకోండి, నవోదయంలో 4 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 4 సబ్జెక్టులో నేను మ్యాథ్స్ చెప్తానని ఒకళ్ళు, నేను ఈవీఎస్ చెప్తాను ఒకళ్ళు, మెంటల్ అబిలిటీ చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఇలా అన్ని 4 రకాలుగా ఉన్నాయనుకోండి. ఆ 4 రకాల వీడియోలని 4 లెక్చరర్స్ చేసి మేము క్లబ్ చేసి దాంట్లో పెడతాం అనమాట. అయితే మీలో కొంతమంది పీడిఎఫ్లు ఇవ్వడానికి, మాక్ టెస్ట్లు ఇవ్వడానికి, ఎంసీక్యూస్ రూపంలో మాక్ టెస్ట్లు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి వాళ్ళని కూడా మేము తీసుకుంటాము. ఇవి అన్నీ కలిపి ఒక కోర్సుగా మేము డిజైన్ చేసి దాంట్లో పెడతాం అనమాట. అయితే ఎడిటింగ్ చేయించాల్సి వస్తుంది, కంపల్సరీగా ఎడిటింగ్ చేయించుకొని పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఎడిటింగ్కి మీరే పక్క నుండి చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తప్పులు పోకుండా మీరు ఎమ్మటెమ్మటే చెప్పగలిగితే, అంటే మేము తప్పట్టం కాదు, ఒకసారి అందరికీ జరుగుతుంది కాబట్టి అలా తప్పులు పోకుండా చెప్పగలిగితేనేమో ఇన్ అండ్ అవుట్ ఇచ్చి తక్కువ చేయగలుగుతాము. లేదు ఏమైనా తప్పులు పోతాయి మనం చేయించుకోవాలంటే మళ్ళీ మీరు ఎడిటింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు అందరికీ ఐడియా ఉండదు కదా, మ్యాథమెటిక్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో ఐడియా అనేది ఉండదు కాబట్టి మీకు ఉంటుంది. అలాంటివన్నీ హైదరాబాద్ రోడ్లో చేయాల్సి ఉంటుంది. లేదని మీ దగ్గర చేసి పంపిస్తే ఇంకా మాకు సుఖం అనమాట. అందువల్ల అప్పుడు కోర్సులో పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే ఆన్లైన్ టీచింగ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్లైన్ టీచింగ్ ఉండదండి, మొత్తం ఆఫ్లైన్ టీచింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ వీడియోని కట్ చేసి మాత్రమే మేము ఎడిటింగ్ చేసి దాంట్లో పెడతాం అనమాట, కోర్సులో పెడతాం అన్నమాట. వాళ్ళ పిల్లలు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి అవకాశం. ఆన్లైన్ ఏంటంటే ఆ టైంకి ఇచ్చినంత వరకే ఉంటుంది, అలా ఉండదు అనమాట. సరే, ఇది ఇక్కడ మా ప్లాట్ఫామ్లో మీరు పెట్టాలి అనుకుంటే ఇదంతా సూచనలు అండి. అలా కాకుండా మీరు ఓన్గానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానంటే దానికి సంబంధించినటువంటి నేను ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా నేను ఇస్తాను. తొందరలోనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు 2-3 వీడియోలు చేస్తే అయిపోతుంది. నేను షేర్ చేస్తాను. వచ్చే వారంలో, నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడైనా పెట్టేస్తాను. ఇది 2 విధాలుగా ఇది గమనించగలరు దయచేసి. అందువల్ల మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర వైట్ బోర్డులు లేకపోతే ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి కాలేజీలలో ఎక్కడైనా ఉంది, మాకు ఫెసిలిటీ ఉంది, నో ప్రాబ్లం అంటే మీరు చేసి పంపిస్తే ఇంకా ఈజీ అవుతుంది. మనకి తొందరగా మనం పోస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీఎస్సి పడుతున్నాయి, ఇటు టీజీపీఎస్సి పోలీసులకు సంబంధించి పడ్డాయి, అటు ఏపీఎస్సి సెప్టెంబర్ 15 నుంచే పడుతున్నాయి. అందువల్ల ప్లస్ నవోదయకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బయట
బాగా ఉన్నాయి, ఛార్జెస్ బాగా వసూలు చేస్తున్నారు ఆఫ్లైన్లలో. అలా కాకుండా మీరు ఆన్లైన్లో ఇట్లా చేసి పంపించిన దాన్ని పెట్టడానికి అయితే ఉంటుంది. నేను ఎవరో బోర్డు మీద చేసి పెట్టారు కానీ అది బాగుండదు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ ఏమంటారంటే మేము ఫేస్లెస్ చెప్తామంటున్నారు. ఫేస్లెస్ చెప్తామన్నది కూడా కరెక్ట్ కాదేమో చూసుకోండి, ఎందుకంటే మీకు ఇబ్బంది కాకూడదు, మీ జాబ్కి మళ్ళీ ప్రమాదం రాకుండా ఉండాలి కాబట్టి అది కూడా గమనించండి. మీరేమైనా ఒపీనియన్స్ ఉంటే నాకు మీ వీడియోలు, చేసిన వీడియోలు కానీ ఇట్లాంటి బోర్డు మీద చేసిన వీడియోలు ఉంటే మాత్రం, డిజిటల్ బోర్డు అయితే మస్ట్ అండి. డిజిటల్ బోర్డు లేకుండా మామూలు బోర్డులో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎవరు చూడలేదు అసలు దాన్ని. మీరు ఉంటే అలాంటి వీడియోలు ఉంటే మాత్రం 7036813703 7036813703 దానికి నాకు వీడియో అనేది మీరు పంపండి. పంపించి దానికి సంబంధించి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీకు ఫ్యాకల్టీస్ ఏం చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ అదంతా రండి. లేదా మీరు పెడితే మీ గూగుల్ ఫామ్ అనేది నేను ఏమిటో పెడతాను, ఆ గూగుల్ ఫామ్లో మీరు పంపించవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి.